శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు వీరి యొక్క ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు ఆదాయం 8, వ్యయం 2, అంటే ఇంచుమించుగా 75% ధనం వీళ్ళకి మిగలడం జరుగుతుంది. అంటే ఈ మిగులుకి కారణం ఏంటంటే గురువు ఈ సంవత్సర ప్రారంభంలో ఏకాదశ స్థానంలో ఉండడం జరిగింది. అంటే మీకు గురువు కారకత్వాలు, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞాన విజ్ఞానకారకుడు, అటువంటి గురువు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు మరి సాక్షాత్తు కుబేరుడు 11వ స్థానంలో ఉన్నట్టుగా మీకు సమయానికి ధన సహకారం రావడం లభిస్తుంది. అయితే దాన్ని మీరు సద్వినియోగపరుచుకునే ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది. ఇక ధనాధిపతి రవి కూడా ఈ సంవత్సర ప్రారంభంలో భాగ్యస్థానంలో ఉండడం, శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, దానివల్ల ఏంటంటే ప్రభుత్వ సహకారం లభిస్తుంది. కుటుంబంలో స్త్రీలు మీకు గౌరవించి మీ మాటకు విలువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి హోదా పెరగడం వల్ల కూడా ఈ యొక్క ఆదాయానికి కారణం అవుతుంది. మొత్తం మీద ఆదాయం అటు ప్రభుత్వం వలన, వ్యక్తిగత ప్రయత్నం వలన, అదృష్టం వలన, సంతానం వలన కారణం అవుతుంది. అందుకే ఆదాయం పెరిగింది. వ్యయం కేవలం 2 పాళ్ళు మాత్రమే ఉంది. అంటే అందరూ సంపాదించినప్పుడు మీకు ఖర్చు పెద్దగా ఏమీ ఉండే అవకాశం లేదు. అంటే ఉన్న ఖర్చుల్లో ఏంటంటే ఏదన్నా కొద్దిగా గృహ నిర్వహణ కోసం జరిగే ఖర్చు తప్ప మిగతాదంతా కూడా ఆదాయమే. అయితే వ్యక్తిగతంగా కర్కాటక రాశి వారు అందరూ మనవాళ్లే అనుకొని ఏది చేసినా అందరి కోసమే అని అక్కలేని వారిని అందరినీ చేరదీసి వాళ్ళకి ఏదో విధంగా ఈ మనీ ఇవ్వడం కానీ, సహకరించడం కానీ, వాళ్ళ అవసరాలు తీర్చడం వల్ల ఎక్కువగా నష్టపోతుంటారు. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఏమైందంటే ప్రారంభంలోనే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని మరి ఈ సంవత్సర ప్రారంభంలోనే భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరిగింది. అది చాలా రిలీఫ్ మాట. చిన్న చిన్న ప్రయత్నాలకు ఇబ్బంది కలగకుండా చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే భాగ్యస్థానంలో ఒక 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. అందులో మనకి రాష్ట్రాధిపతి చంద్రుడు కూడా 6వ స్థానంలో, అంటే ఈ భాగ్యస్థానంలో ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏంటంటే భాగ్యం ఎప్పుడు కూడా అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే భాగ్యస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం యొక్క కారకత్వం ద్వారా జాతకుడికి లాభం కలుగుతుంది. అంటే ఏదైనా నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు, ఏదైనా పదవి రావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ రావచ్చు, గుర్తింపు, ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఇచ్చే అంశాలుగా భావించాలన్నమాట. సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడ మనకి శని భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా జాతకుడు గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని తనను తాను సంస్కరించుకొని కొత్త గుణపాఠం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు అర్థమైంటుంది కాబట్టి ఎవరితో ఇంపార్టెంట్గా ఉండాలి, ఎవరు మనకు సహకరిస్తారు అనుకున్న విషయంతో మీరు దాన్ని పాటిస్తే చక్కగా మీరు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా భాగ్యస్థానం అన్నది ఒకటేంటంటే అదృష్ట స్థానం, 2 ఉన్నత విద్యాస్థానం, 2 విదేశ ప్రయాణాలు, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు, వీటిని దర్శించే ప్రయత్నం చేస్తారు. అలాగే దూరంగా ఉన్నటువంటి మీ బంధువుల్ని కలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ప్రారంభంలోనే ఈ కర్కాటక రాశి వారికి ఈ భాగ్యస్థానంలో ఈ మెయిన్గా ఈ రవితో శని కలిగడం వల్ల ఈ 2 గ్రహాలు మీకు ఏమవుతాయంటే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక నామినేటెడ్ పోస్టో, ఒక ఎమ్మెల్సీ పదవో వచ్చే అవకాశం ఉన్నది. దానికి ఏంటంటే లాభాధిపతి కూడా శుక్రుడు అక్కడ ఉచ్చులో ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరంలో ఒక పదవీ యోగాన్ని ఇవ్వడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకుంటే
అంటే ఎప్పుడు తొందరపడకూడదు అన్నమాట. శని ఇచ్చే ఫలితం మనకి బాగున్నప్పుడు తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తే ఒక మంచి పదవి మీకు తొందరలో రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ మనకి గురువు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. మే 15వ తారీఖు వరకు ఇంచుమించుగా లాభస్థానంలో ఉన్నాడు. 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలాగే 5వ స్థానాన్ని వీక్షిస్తాడు. 5వ స్థానం అంటే మీ యొక్క సామర్థ్యం, మీలో ఉన్నటువంటి విద్వత్తు, తెలివితేటలకు కారణం అవుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఒక రంగంలో ఉంటే, అటు సినిమా అవ్వచ్చు, రచనా రంగం అవ్వచ్చు, మిమిక్రీ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక మెడిసిన్ డాక్టర్ చదవచ్చు. ఇటువంటి వాళ్ళకి మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం ద్వారా కంపల్సరీగా మీకు ఒక మంచి హోదా పెరుగుతుంది. అంటే పబ్లిక్లో గుర్తింపు రావడం జరుగుతుంది. దాని ద్వారా నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మిమ్మల్ని గురువు మన మే 15 వరకు లాభస్థానంలో ఉంటూ మరి మే 15 తర్వాత ద్వాదశ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 12వ స్థానం అన్నది ఎక్స్పెండిచరు, ఖర్చులు, నష్టాలు, హాస్పిటలైజేషను, దూర ప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్య, హాస్టల్లో ఉండి చదువుకోవడం, అలాగే ఆధ్యాత్మిక చింతన, మోక్ష మార్గం, అనేక రకాలుగా 12వ భావం చెప్తూ ఉంటుంది. మరి మోక్ష కారకుడైనటువంటి మోక్ష కారకుడైనటువంటి గురువు 12వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యంగా మంచి కార్యక్రమాలకి ధనాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఈ సందర్భంలో వారి స్థాయిని బట్టి ఏదైనా ఒక దేవాలయాన్ని బాగు చేయించడం కానీ, నిర్మించడం కానీ, అందులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ సమయంలో ఏదో ఒక దీక్ష తీసుకోవడం జరుగుతుంటుంది. అయ్యప్ప దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటుంటారు. ఆ దీక్ష చేసుకున్నటువంటి వాళ్ళకి సామూహికంగా అందరికీ కూడా వీళ్ళు వసతి ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడతారు. విద్యార్థులైతే హాస్టల్లో ఉండి ఒక మంచి గురువు పర్యవేక్షణలో విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ కొంతకాలం పాటు మీరు అక్కడ స్టే చేసి, లేదంటే అక్కడ గృహం నిర్మించి కానీ తీసుకొని కానీ కొంతకాలం పాటు అక్కడ ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏంటంటే విదేశ ప్రయత్నాలు చేయడం కానీ, విదేశంలో ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళా 6వ స్థానాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే అప్పులు ఏమన్నా ఉంటే తీర్చేస్తారు. అంటే కేవలం ధన రూపంలో ఉన్నటువంటి అప్పే కదా, అప్పు కాకుండా కొన్ని బాధ్యతలు, రుణాలంటే మీ అమ్మాయికి పెళ్లి చేయడం, తల్లిదండ్రుల్ని వారికి తగు విధంగా రక్షణ కల్పించడం, ఇవన్నీ మీ కర్తవ్యాన్ని, రుణాన్ని ఈ విధంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో మీరు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని కొంతకాలం పాటు చేరదీసి వాళ్ళకి ఏదో మార్గం చూపిస్తారు. ఇది రుణం అంటే అప్పు చేయని రుణం కామన్. అది ఈ రుణం తీర్చుకోవడం వల్ల అంటే మీకు తర్వాత అది మీ పిల్లల యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. మీకు కూడా సద్గతి, మంచి లోకాలు ప్రార్థించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ అవకాశం అందరికీ రాదు. గురువు 12లోకి వచ్చినప్పుడు, కేతు 12లోకి వచ్చినప్పుడు ఇటువంటి రుణాలు తీర్చే ప్రయత్నంలో మీరు దాన్ని సక్సెస్ అవ్వడం, దాని ఫలితాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు గురువు యొక్క ఫలితం. ముఖ్యంగా మరి రాహు, కేతువులు ప్రస్తుతం మీకు కేతువు 3వ స్థానంలో సంచరిస్తూ మరి మే 18వ తారీఖు వరకు మంచి వారి సలహాలు లభిస్తూ ఉంటాయి. మరి మే 18 2వ స్థానంలో, కుటుంబ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మనీ టైట్ ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు పెద్దగా మీకు సహకరించకుండా మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో జరగని శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి. ఏదో విధంగా చిన్నదానికి పెద్దానికి విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య. అలాగే మీరు చెప్పినా కూడా మీ కుటుంబ సభ్యులు పెద్దగా ఏమి పట్టించుకోకపోవడం, అలాగే మీ కుటుంబంపై ఇతరుల పెత్తనం పెరగడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి కోల్పోయినట్టు కనబడుతుంటుంది కుటుంబ విషయాలు. అంటే ఒక విధంగా ఆధ్యాత్మిక చింతన ఈ విధంగా కామ్గా కనబడుతుంటుంది తప్ప సంతోషం అన్నది పెద్దగా కుటుంబంలో కనబడదు ఈ కేతుగ్రహం ప్రభావం వల్ల. ఇప్పుడు ఏదో ఒక వార్త ఏదో ఇబ్బంది పెడుతుంటుంది. ఇక మనకి రాహు ప్రస్తుతం 9వ స్థానంలో సంచరిస్తూ మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ప్రవర్తించడం, అన్య మతస్థుల్ని ప్రోత్సహించడం,
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఏమైనా జరుగుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదంటే మీరు ఆ విధంగా చేసుకోవడానికి ఆలోచించడం, ఇవన్నీ కూడా కొద్దిగా మన సాంప్రదాయానికి ఆచారానికి విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి రాహు అష్టమంలోకి రావడం జరుగుతుంది మనకి మే 18వ తారీఖు తర్వాత. అంటే ఇంచుమించుగా శని అష్టమంలోకి నుంచి వెళ్ళిపోయడానికి సంతోషిస్తుండగానే అష్టమంలోకి రాహు రావడం జరుగుతూ ఉంటుంది. అష్టమంలో శని ఒక విధంగా ఆయుష్ ఇచ్చినప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు తప్ప, రాహు ఏంటంటే కొన్ని స్కాండిల్స్, అపవాదులు, స్కాములు అలాంటివి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా లంచాలు అక్రమంగా ధనాన్ని సంపాదించి ఉన్నారో వాళ్ళు ఆ స్కామ్ బయటపడడం, ఏదో ఒక అవినీతి బయటపడడం కూడా ఈ సమయంలో జరిగి మీ యొక్క మంచి గుడ్విల్కి నష్టం కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ స్కాముల్లో అది ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు వగైరా ఉంటే చెల్లించడం, ఏదైనా కాంట్రాక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని సాధ్యమైనంత వరకు సెటిల్మెంట్ చేసుకొని ఆ బంధాల్ని దూరంగా పెట్టుకోవడం. కొన్ని సందర్భాలు ఏంటంటే ఎప్పుడో జరిగిపోయినవి కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తారు. కాబట్టి ఏదైనా క్యారెక్టర్ విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది. కొంతమందికి వారి యొక్క కర్మను బట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొద్దిగా దైవ ప్రార్థనతో మంచి కార్యక్రమాలతో మరి అష్టమంలో రాహు ఉండగా మనకి సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎక్కడో ఏదో జరిగితే మనకి సంబంధం లేకుండా ఉంటేనే మంచిది తప్ప అందులో కళ చేసుకుంటే అదేదో మీ మీద పడే అవకాశం ఉంది. అంటే ఏదో రోడ్డు మీద పోయి దాన్ని ఇంట్లో తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి స్కాములకి వాటికి వీటికి దూరంగా ఉండండి. చాలా వరకు మరి మన సున్నిత మనసులైనటువంటి కర్కాటక రాశి వారికి చిన్న సమస్య కూడా పెద్దదిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇతరులకు జరిగిన మీదిగానే భావిస్తుంటారు. కాబట్టి ఎక్కువ మనం దాని నుంచి బయటపడాలంటే మన పని మనం చూసుకొని ఇతరులకు సలహాలు ఇవ్వకుండా చక్కగా హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటే ఏ స్కాము ఉండదు, ఏ నింద ఉండదు. స్వస్తి. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆది దైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు. కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం,
మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.